నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తన శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. కందమూరు గ్రామంలో 2.65 కోట్ల సీసీ రోడ్డు, బీటీ రోడ్డు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకి గ్రామ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికి శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి శిలాఫలకాలను ఆవిష్కరించి రోడ్డు పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. కందమూరు, పుట్టూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం గ్రామాల చిరకాల కోరిక 5 కిలోమీటర్లు అటు తారు రోడ్డు, సిమెంట్ రోడ్డు, కొంత భాగం సిమెంట్ రోడ్డు, అధిక భాగం తారు రోడ్డు, దాదాపు 2,60,00,000 రూపాయలతో మనం ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. గతంలో శంకుస్థాపన చేశాం. ఆ రోజే చెప్పాం వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తామని. ఈ యొక్క తాడిపర్తి మెయిన్ రోడ్ నుంచి కందమూరు ఊర్లోకి, కందమూరు నుంచి పుట్టూరుకి ఈ యొక్క రోడ్డు ఈ యొక్క ప్రాంత ప్రజలకి ఎంతో మేలు చేస్తుంది. ఇదే కాకుండా ఈ యొక్క ఉప్పుటూరు, కందమూరు గ్రామాలకి ఇంతకు ముందు కూడా గ్రామాల అంతర్గతంగా అభివృద్ధి కోసం అనేక నిధులు కేటాయించి పనులు కూడా పూర్తి చేసుకున్నాం. ఇంకా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. కందమూరు గ్రామానికి సంబంధించి ఈ యొక్క 2,60,00,000 రూపాయలు కాకుండా 1,05,00,000 రూపాయల నిధులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు కాకముందే ఈ గ్రామానికి కేటాయించిన నిధులు ఇంకా కూడా ఈ గ్రామాల్లో చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. వాటి కోసం కూడా నిధులు విడుదలైన వెంటనే నిధులు లభ్యతను బట్టి నాకు ఓ శాసనసభ్యుడిగా ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలను తీసుకుని ఆ యొక్క అభివృద్ధి పనుల సాధన కోసం కూడా కృషి చేస్తానని మాట ఇస్తూ, ఒకటే లక్ష్యం, చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందజేయడం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలని స్థానిక శాసనసభ్యుడిగా సాధించడం ఇది నా కర్తవ్యం. ఎక్కడా కూడా గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు, వివాదాలు, రాజకీయ వాదాలు లేకుండా అభివృద్ధి పనుల సాధన విషయంలో, గ్రామానికి 10 రకాల మేళ్లు చేసే విషయంలో రాజకీయ పార్టీలకు అతీతంగా కలిసి వచ్చే అందరినీ కలుపుకునేదానికి మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా ఇప్పుడు సిద్ధంగా ఉంటాను. దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పని, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుసో తెలియకో ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగినా కూడా ఆ పొరపాట్లని వెంటనే నేరుగా నాకు ఫోన్ చేసి మీరు ఎత్తి చూపాలని, ఖచ్చితంగా అవి పొరపాట్లు అయితే వాటిని సరి చేసుకుంటాం. అవి పొరపాట్లు కాకుంటే ఏ కారణంతో పొరపాట్లు కావో మీకు తెలియజేస్తాను. అంతిమంగా 12 ఏళ్ల నుంచి సుమారుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా. 2014 ముందు ఈ గ్రామాలకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పా, నేను ఎమ్మెల్యేగా ఉంటే మీ ఇంట్లో మీ అన్నో, మీ తమ్ముడో, మీ కుటుంబ సభ్యుడు ఎమ్మెల్యేగా ఉంటే ఎంత చనువు ఉంటుందో అంత ఉంటుందని చెప్పా. ఇన్ని సంవత్సరాలు కూడా ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూ వచ్చా. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.